బంగారు భవిష్యత్తు సింగరేణిలో నౌకరు ప్రతి నెలకు ₹1,00,000 జీతం వచ్చే సింగరేణి కార్మికుడు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలు ఏం జరిగింది? కుటుంబంలో ఎందుకు కలహాలు వచ్చినాయి? ఎందుకు భార్య పేరే బిడ్డ చెప్తుంది? ఏం గొడవ జరిగిందని చెప్తుంది? తల్లి మనతో ఉంది, రాజమ్మ. ఒకసారి తల్లితో మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగింది? అమ్మ ఎప్పుడు కలిసిన కొడుకు నీకు? గంగకాడికి పోతానా, నా దగ్గర పోతానా, ఫోన్ చేసి చెప్పిండు అంతే. అంతే వచ్చి ఇంటికి వచ్చి మా మామ వచ్చి నేను పంచాయతీ చేపిస్తాను, లొల్లు పెట్టుడు, ఆయన చంపుతా అని కొడుతా అని తిట్టుడు. తిట్టిన ఆయన సంగతే చూసుకుంటే నేను ఆయన సంగతే చూసుకున్నాక చెప్తాను ఆయన సంగతి. నేను ఇంటికి పోయినా కానీ నాకు కూడా ఇక్కడ అన్నం కూడా పెట్టకపోయేది, ఇంత ఇక్కడ అని చేసేది. పానం మంచిగా లేకపోతే పోయేది, లేకపోతే సభలోకి ఇంటికాడనే ఉండేది. నౌకరు తాతదేనట కదా, నిజమేనా? మా ఆయన పని ఇచ్చిన కదా, నా కొడుకు ఆపుతాడు కదా అని పెట్టించిన పని చేస్తాడు. 5 పైసల బిల్లు కూడా తెలియదు. అన్నలో పెడతాడు, అవ్వ పెడతాడు అని పేరు చేస్తాను. నా కూరలు పేరు చేస్తాను అయ్యా, నాకు 5 పైసల బిల్లు కూడా తెలియదు. ఆఖరికి అయితే నా మనవరాలు ఉన్నది కదా, నా మనవరాలకు సహాయం చేయరు. ఇప్పుడు ఏందమ్మా? 3 భాగాలు 3 అక్కడ జెండ కాడ కొట్టించారు నా కొడుకును కొట్టిండు. దాని బామ్మది కొట్టిండు. నేను దాకాలో తీసుకుపోయాను అయ్యా, దాకాలో తీసుకుపోయి మంచిగా చేపించుకున్నా. కొట్టిర్రు నా కొడుకును. ఇప్పుడు డ్యూటీకి పోకపోయేదా మీ కొడుకు? డ్యూటీకి పోయి పానం మంచిగా లేకపోతే ఇంటికాడ ఉండేది. అంటి పెడతా పెళ్ళం ఇంటికి డ్యూటీకి పోయేదానికి అంటి పెడతా మీరు అసలు మీరు డ్యూటీకి పోరా, మీరు పని చేయరా అంటే తిండి లేక కాళ్ళు ఎక్కడ గుంజుకొచ్చి డ్యూటీ బాగా చేయకపోయాడు. అట్లా డ్యూటీకి పోయేది. జ్వరం వచ్చినా కానీ ఆగపోయాడు. ఏదైనా పనికి పోయినా కానీ ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చినా కానీ అమ్మ నేను డ్యూటీకి పోతాను, నా డ్యూటీల నుంచే ఫోన్ చేసేది అయ్యా. అమ్మ నేను డ్యూటీకి పోయినా అని ఫోన్ చేసేది. ఏందమ్మా చివరిగా నీతో ఎప్పుడు మాట్లాడు? ఏం చెప్పిండు కొడుకు శ్రీనివాస? నేను అమ్మ నేను గంగకాడ ఉంటానా, నేను నా దగ్గర ఉన్నా, నేను గంగలో చచ్చిపోతాయిగా, నన్ను చాటలు పెట్టిరు, నా పెళ్ళం, నా అత్త, నా మామ నన్ను చాటలు పెట్టిరని గంగకాడ ఉంటే ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే అద్దు బిడ్డ నువ్వు వద్దురు బిడ్డ అని ఏడ్చుకుంటా మా ఇంటి పక్క వాళ్ళను బతులాడితే పోయేవారికి పోయిందంటే గిట్ట పోయేవారికి అందులో దొరికింది. ఆసమాది చేసుకున్నాడు, అందులో దొరికింది. ఒక గీసాను రావుతాను. నా మనవరాలకైతే నేను ఏమన్నా అడిగే ప్రయత్నం చేసినావా మీ కోడలను? ఏం జరిగింది? నాలో కన్నా నేను కన్నా పెళ్ళి అయినాక 3 రోజులుగా వేరు వాళ్ళరు. నా ఇంట్లో లేనే లేదు. పెళ్ళి అయినాక అంత ఇల్లు ఉన్నది, రూములు ఉండరు బిడ్డ, బయటికి ఎందుకు పోతారా? ఇక్కడ నువ్వు ఒక్కమే ఉంటావట కదా? ఒక్కదాన్నే ఉంటా. నా సాధన అయితే లేదు బిడ్డ, నిన్నే ఉండరురా, చిన్న పిల్లరా అన్న కానీ ఉంచలే. అత్త మా ఆకం చేసి పెళ్ళం పట్టుకొని వెళ్ళింది. పట్టుకొని వెళ్ళి నా కొడుకుని గిట్ట చేసిరయ్యా. ఏం జరిగిందిరా ఇంటి దగ్గర? మమ్మీ వెజిటేబుల్స్ కొత్తా అంటే డాడీ వచ్చి నా ఇంటికి ఎవరు రావద్దు అని చెప్పిండు. ఎవరు వచ్చినా నిన్ను బయటికి వెళ్ళగొట్టుతా అని చెప్పిండు మమ్మీతోని. చెప్పినాక తర్వాత నాకేం జరిగిందో తెలియదు. తర్వాత లాస్ట్కి నాకు డాడీ ఫోన్ చేసి నీకు నేను కనబడా, ఫోన్ కూడా చెయ్యా, నన్ను కనబడా అని చెప్పింది. ఎప్పుడు చేసిండ్రా నీకు ఫోన్? లాస్ట్ డాడీ ఎప్పుడు ఫోన్ చేసిండు? సాయంత్రం చేసిండు. 6కి కావచ్చు చేసిండు. తర్వాత లాస్ట్కి ఎప్పుడు కలిసిండు? నా డాడీని ఎప్పుడు చూసినావు నువ్వు? మంచిగా చదువుకుంటావు మరి?
ఇది పరిస్థితి, హృదయ విదారకమైన యథార్థం ఇది. నేను బిడ్డకు తండ్రి ఫోన్ చేసి ఇక నేను కనబడాలని చెప్పిన పరిస్థితి. తల్లితో కూడా చివరిగా శ్రీనివాస్ బ్రదర్ అన్న ఏం సంగతి? పెళ్ళైన కాంచి సార్ అది ఎప్పటికీ అలా అత్త మామతో గొడవ ఎప్పటికీ. ఇప్పటిగా పెళ్ళైన కాంచి 3 నెలల నుంచి మళ్ళీ వేరువాడ వేసింది. ఆడికి మాకు పెడతానని అనుకునేది. ఇప్పటికి మా అన్నదమ్ములకు పెడతాను, అమ్మకు పెడతానని వాళ్ళు సార్ వాళ్ళ బామ్మది కూడా కొట్టిండు. కొడితే కూడా మేము తీసుకుపోయి హాస్పిటల్కి మంచిగా చేయించుకున్నాం. నిన్న ఆదివారం నాడు కూడా ఫోన్ చేసి ఇట్లా పంచాయతీ పెడతాను మీ తమ్ముని మీద, మీరు రావాలి, మీరు మాట్లాడమా, డ్యూటీకి పోతాడు చక్కగా ఏం చేస్తాడని, డ్యూటీకి ఎందుకు కూడా పోతాడని మేము అన్నాం. సరే మేము చిన్నవానికి అది చెప్పాలి కదా, ఏది ఉన్నా ఆయన చెప్పినాక ఆయన తోటి మాట్లాడినాక పోదామన్నాక ఆయన మాకు ఇక మళ్ళీ ఫోన్ చేయలేదు. చివరిగా ఎప్పుడు మాట్లాడారు తమ్ముడిని? నాకు 2 months అవుతుంది సార్ మాట్లాడతాడు. ఇక అదే లొల్లి మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడిపోయేదా? అంటే ఫోన్ మాట్లాడితే గొడవ ఇంట్లో ఎట్లా? ఇంట్లో తెలియదు సార్, అది మాకు నా దగ్గర ఫోన్ చేయలేదు. ఇక 2 నిమిషాలు ఫోన్ అయితే నిన్న తమ్ముడు చనిపోయిన తర్వాత ఎప్పుడు కలిసి, అంటే ఎప్పుడు చూసిన మీరు వచ్చి? నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా సార్. అప్పటివరకు ఆల్రెడీ చనిపోయాను. ఎవరన్నా కాపాడే ప్రయత్నం చేసినట్నా? మా పెద్దన్న ఉంటాడు, మా పెద్దపాల కొడుకుంటాడు, ఆయన మా బావ గంగకాడి పోయింది ఆల్రెడీ. పోయే వరకు మీరు అత్తే దునుకుతాను సార్, దునికిన్నాడు సార్, దునికిన తీసినాడు ఆల్రెడీ. తీసినాక కూడా బంజారా తీసుకెళ్ళి ఏంది బాబు మరి ఇదంతా కూడా అత్త మామ వాళ్ళ బామ్మడికి 2,50,000 రూపాయలు అప్పు ఇప్పించాడు. మా తమ్ముడు ఇప్పించాడు. ఆడు మరి కట్టిండో కట్టడో తెలియదు. అది ఇంట్లో గొడవ. ఈ డ్యూటీకి పోతాడు, డ్యూటీకి పోకుండా సింగరేనోడు 1-2 నెలలకైనా తీసేస్తారు కదా, సస్పెండ్ చేయరు కదా సార్. అట్లా పోతుండు కదా డైలీ డ్యూటీకి పోతున్నాడు. డ్యూటీకి పోతాడని ఇంట్లో డ్యూటీనా ఇంకేదన్నా వేరే కారణం? ఈ అత్తమామ భార్య వాళ్ళు బామ్మది వీళ్ళతో టార్చరే బాగా, ఎప్పటికీ టార్చరే. ఇంట్లో ఎప్పటికీ ఆయనకి తుర్తే లేదు ఏది. మమ్మల్ని మా చుట్టాలల్లో కలవనీయకపోవు, ఈ బిడ్డను కూడా తీసుకురాకపోవు, ఫంక్షన్లకు అయినా కూడా ఒక్కడే వచ్చేవాడు. భార్యను తీసుకురాకపోవు, రానియకపోవు, చుట్టాలలో కూడా రానియకపోవు. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ అంశంలో మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదే శ్రీనివాస్ ఇల్లు. శ్రీనివాస్ తల్లి ఇక్కడ ఉంటుంది. శ్రీనివాస్ తల్లితో పాటు శ్రీనివాస్ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పోయేటోడు. అయితే ఈయన బీజూన్లో పనిచేస్తున్న పరిస్థితి. బీజూన్లో అక్కడే క్వార్టర్లో ఉండి పనిచేస్తూ తన సంసార జీవితం అక్కడ గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూపెట్టే ప్రయత్నం చేశాం. అయితే ప్రధానంగా ఇదంతా కూడా మానసిక ఒత్తిడి, ఎటువంటి ఒత్తిడి లేదు. పూర్తిగా ఇటు భార్యతో పాటు భార్య కుటుంబ సభ్యులు శ్రీనివాస్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ రకరకాల మాటలు చెప్పేది. ఎప్పుడు కూడా తల్లి దగ్గర కూడా రానియకుండా జాగ్రత్త పడేది. అయితే పాప ఒక విషయం చాలా క్లియర్గా చెప్పింది. ఈ విషయంలో పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిపై పక్కా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ఎవరింటికి వచ్చేది? అంటే ఇంటికి వస్తున్న సమయంలో ఎవరు నా ఇంటికి రావద్దు అంటున్నాడంటే ఎవరో ఇంటికి వచ్చేది. ఆ ఇంటికి వచ్చేటోళ్ళు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి వాస్తవికాలు బహిరంగపరచాలి. ఇది మీడియా ముఖంగా కూడా ఆ స్థానిక ఎస్ఐ దీనిపై చర్య తీసుకోవాలి. దీనిపై కాల్ డీటెయిల్స్ అంశం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. పరిశీలించిన అనంతరం ఇదంతా కూడా ప్రీ ప్లాన్గా జరిగినట్టుంది. దీంట్లో ఈ క్రైమ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే శ్రీనివాస్ చనిపోవాలి అనే ఆలోచన పుట్టించడానికి గల కారణాలు ఏంటి అంటే లీగల్గా శ్రీనివాస్ చనిపోయిన తర్వాత శ్రీనివాస్ ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగానికి సంబంధించి లీగల్ ఇయర్ భార్య అవుతుంది కాబట్టి భార్య నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెవరన్నా ఇలాంటి యథార్థాలు ఎవరన్నా ఆలోచించారా? లేదంటే శ్రీనివాస్ను ఎట్లనన్నా మా నుండి దూరం చేస్తే ఉద్యోగం మా కైవసం అయిపోతుందా? ఇటువంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయాలి. ఎందుకంటే సింగరేణి ప్రాంతంలో ఇలా జరగడం సహజం కాబట్టి దీనిపై విచారణ జరగాలి, క్షుణ్ణమైన విచారణ జరగాలి. కొంత ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా పోలీసుపై ఉంటుంది. అటువంటి ఏ ఒత్తిడికి లొంగకుండా
సింగరేణి ప్రాంతంలో ఇది చాలా నికారస్గా చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తేనే ఇంకో క్రైమ్ జరగకుండా ఉంటుంది. కాబట్టి ఇలా చేసి పాప 9వ తరగతి పాపకు కనీసం లోక జ్ఞానం కూడా తెలియని పరిస్థితి. తల్లి అయితే వయసు అయిపోయింది. అటు అన్నదమ్ములు కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి లైన్ లేదు. అదేవిధంగా వాళ్ళు పెద్దగా ప్రభావితం చేసేటట్టు కూడా అన్నదమ్ములు ఎవరు లేనట్టు మనకు కనబడుతుంది. ఇలాంటి ప్రధాన అంశాలు పోలీసు ఆలోచించి వారికి న్యాయం చేయాలి. ముఖ్యంగా అమ్మాయి చిన్న పాపకు న్యాయం 2వ తరగతి చదువుతున్న పాపకు న్యాయం చేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వంపై ఉంది. సింగరేణి అధికారులు కూడా దీనిపై పట్టించుకోవాలని మరోసారి చెబుతూ ఇదంతా కూడా భార్య వేధింపులే కారణమని చెబుతున్నారు. ఒకసారి భార్యతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా వాస్తవికాలు సింగరేణి ప్రాంతంలో భూపాలపల్లి నుండి మొదలుకొని గోలేటి వరకు ఏం జరుగుతుంది ఏంటి అనే కోణంలో ఒక అవగాహన కోసమే చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కూడా మాకు. మీ మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది? వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళంతా తరచూ మీరు గొడవ పడేదని అంటున్నారు. మీరు చెప్పకపోతే ఏం తెలియదు. అందుకని ఒకసారి మీరు ఇబ్బందులు ఉన్నారని తెలుసు, అయినా మాట్లాడిద్దామని. తరచు గొడవ పెట్టకపోయేది. నేను బాబాకి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు కూడా మేము మంచిగానే వండుకొని తినేది, మంచిగానే పడుకునేది, మంచిగానే ఉండేది. కాకపోతే ఒక డ్యూటీకి పోకపోయేది అంతే. ఫస్ట్ బాబు ఫోన్ చేసినప్పుడు రెగ్యులర్గా డ్యూటీకి పోకపోయేది అంతే. బాబాకు ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్పిన. బాబా కూడా ఫోన్ చేసి అడిగిండు ఆయన అంతే, డ్యూటీకి వస్తుంది మాకు ఏ గొడవ లేదు, మేము మంచిగానే ఉన్నామని బాబాతో కూడా చెప్పాను. చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడాక? మొన్న పొద్దున ఉప్మా చేసిన, తిన్నాడు. పాప ఉప్మా తినను అన్నది. తిననంటే డాడీ సెల్లకు బయటికి వెళ్ళిండు. ఉప్మా చేస్తా అంటేనే ఏం చేస్తానా అంటే ఉప్మా చేస్తానా అంటే బయటికి వెళ్ళిండు. బయటికి వెళ్ళిన తర్వాత మమ్మీ నేను ఉప్మా తినా అని అన్నది. డాడీకి ఫోన్ చేస్తా, పోనీ ఉప్మా తినానంటే వద్దు ఉప్మా తిను అని అంటే, లేదు ఉప్మా తినానంటే ఫోన్ చేస్తాయి డాడీకి ఫోన్ చేసి దోశ తెమ్మని చెప్తా అని ఉన్నది. ఫోన్ చేసేది డాడీ నేను ఉప్మా తినా అంటే దోశ తినంటే తెచ్చిండు దోశ, తిన్నది. నేను ఇవాళ పార్టీ చేసుకుంటానా, మందు పార్టీ చేసుకుంటానా అని అన్నాడు. రెగ్యులర్గా మందు అయ్యేదాకా తాగేది. ఓన్లీ డ్యూటీ కోసమే మీ మధ్య గొడవ వచ్చింది అంతేనా? మీ అమ్మ మీ నాన్న మీ బ్రదర్ తరచు కొట్టేదని అంటున్నాను, నిజమా? ఎవరిని కొట్టేది? మీ ఆయనను? లేదు, ఆయన ఎందుకు కొట్టాను. మా తమ్ముడు ఇక్కడికి శ్రీరాంపూర్కి రాకనే చాలా నీళ్ళు అవుతాను. ఇక్కడ వాళ్ళని అడగండి. లేదు అసలు రాకనే, తమ్ముడు రాకనే. నాన్న కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడాడు. అక్కడి వాళ్ళు కూడా చెప్తారు కదా, వాళ్ళు మాట్లాడుకునేది మాట్లాడండి. వచ్చేది ఈమెకు ఫ్రూట్స్ తెచ్చేది వెళ్ళేది అంతే. లేదు అటువంటిది లేదు. మీకు అక్కడ వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి 8 ఏళ్ళు అవుతాను. ఆర్కే 1 ఇయర్ వేసేది, ఇప్పుడు చేస్తలేడు. మైండ్ క్లోజ్ అయినాక కాసిపేటకి చేస్తాను. ఉప్మా చేసిన తిన్నాడు, దోశ తెచ్చిండు తిన్నాడు. మీ ఇద్దరి మధ్య మాటలు లేక ఎన్ని రోజులు అయింది? ఈ మధ్యలో 2-3 రోజులు అయిందా? మాటలు ఉన్నాయి, మాట్లాడతాడు. మాట్లాడు. డ్యూటీకి పోకపోవడమే ప్రధాన కారణం. ఉప్మా చేసిన తిన్నాడు, దోశ తెచ్చాడు. నా సెల్లు బ్లాక్ లిస్ట్లో పడ్డది. బావ నెంబర్ను, ఈమె ట్యూషన్ మేడం నెంబర్లు, ఇంటి పక్కల నెంబర్లు. నీ ఫోన్లు వస్తలేవు కదా, నేను రిపేర్ చేయించుతానన్నాడు. ఆ సెల్లు తీసుకెళ్ళిండు, రిపేర్ చేయించిండు, తీసుకొచ్చిండు. చికెన్ తెస్తానన్నాడు. ఎవరికో ఫోన్ చేసిండు. ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం, నేను చికెన్ తీసుకొస్తా అని కూడా అన్నాడు. ఫోన్లో అన్నాడు వేరే వాళ్ళతో.
ఇక నేను నిజంగానే పార్టీ చేసుకుంటాను కదా ఇప్పుడు ఫోన్లో అంటే ఇక తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.